నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, జిల్లా ఏదైనా, విషయం ఏదైనా దానిపై పూర్తి సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. ఇక వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నప్పటికీ వరంగల్ మాత్రం అదే స్థాయిలో వర్షం పడుతున్న పరిస్థితి. అకాల వర్షాలతో చేతికందిన పంట ఇక వర్షానికి తడిసి ముద్దయిపోవడంతో నష్టపోతున్న పరిస్థితి ఉంది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో ఇలా వరుణుడు వచ్చి దెబ్బతీశాడంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 4 ఏళ్ల కష్టం నేలపైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుందంటూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి కూడా నేలమట్టమైపోయింది. వరి ధాన్యంతో పాటు కూడా మొక్కజొన్నలు కూడా కళ్ళాల పైన కూడా తడిసి ముద్దయనని చెప్పొచ్చు. కానీ మా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాద్ జిల్లాలోని కూడా నేలకు అంటే అకాల వర్షానికి కూడా నీళ్ళలో కూడా అంటే వరి ధాన్యాన్ని కూడా నీళ్ళలో కూడా తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. కనీసం 4 నెలల పాటు అప్పు తెచ్చి కూడా సేద తీరే సమయంలో కూడా అంటే అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి డబ్బు అంటే పంటను అమ్ముకొని కూడా కొన్ని అప్పులు కట్టుకునే సమయంలో కూడా అకాల వర్షాలకు రైతన్నలు వేటాడుతూ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ గత వారం రోజుల నుంచి కూడా రైతన్నలలో వెంటాడుతుంది ఈ అకాల వర్షం. కానీ మొత్తానికి చూసుకుంటే ఆ భూపాలపల్లి కూడా మిర్చి పంటపై ఆధారపడి రైతన్నలు జీవిస్తుంటారు. కానీ మిర్చి పంటకు విపరీతమైన రేటు ఉండడంతో కూడా మిర్చి పంటల్ని సేద్యం చేసుకుని రైతులు ఎర్ర నేలలలో కూడా మిర్చి పంటను పండించి జీవనం గడుపుతున్న నేపథ్యం గడుపుతుంది. కానీ అకాల వర్షానికి మాత్రం ఇవాళ పంట నష్టం జరిగి వాటిల్దని చెప్పుకోవచ్చు. మిర్చి రైతులు కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ అట్లాగే ములుగు జిల్లాలో కూడా ఆ పరిస్థితి మిర్చి పంట పైన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి కూడా నేలమట్టం వరి ఇప్పటి వరకు కూడా వరి ధాన్యాలు కూడా సేకరించలేదు. వరి కూడా ఆ చేతికొచ్చిన ధాన్యం గొలుసులు అంటే రాళ్ల వర్షానికి కూడా గొలుసులు కూడా పోయినాయని గొలుసులు కూడా అంటే వాటికి ఉన్న ఒడ్లు కూడా రాలి నేలమట్టమై పోయినాయని చెప్పు. కానీ మొత్తానికి రాత్రి కురిసిన వర్షానికి మాత్రం మహానగరం వరంగల్లోని జంట నగరాలు 3 సిటీ అంటే కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో కూడా మొత్తం అంటే మురికి మోరీలతో నిండిన కాలువలతో లోతైన గుంతలలో కూడా నీరు నిల్వ నిలడంతో కూడా రాకపోకలకు ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు కనపడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రము మొత్తానికి 2 రోజుల నుంచి కూడా కురిసిన వర్షానికి రైతన్నలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కన్నీళ్ల పరమైన చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. వరంగల్ ఇంకొకటి, వరంగల్ ప్రాంతంగా చూసుకుంటే మొత్తం స్వామి చాలా ఎక్కువగా రైతులు ఎక్కువ ఉన్నారు. లేకపోతే పంట మీద ఆధారపడి, లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో కౌలు రైతులు అంటే ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే రైతుల కంటే కూడా కౌలు రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికి చూసుకుంటే. అంటే ఏ పంట ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభావం పడిందని చెప్పవచ్చు ఈసారి? రైట్ రాజశేఖర్, 100%. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసే రైతులకు అంటే వీళ్ళ భూములు కొనుగోలు చేసి కూడా సిటీ పనికి వలస వెళ్ళిన అంటే హైదరాబాద్ సిటీ కావచ్చు, హన్మకొండ, వరంగల్ గ్రేటర్ సిటీలో పరిమితమైనారు. కానీ ఆ భూములను దుక్కి సేద్యం చేయడానికి కూడా కౌలు రైతు అంటే పల్లెల్లో మాత్రం కౌలు రైతులే బచాయిస్తున్నారు. అంటే ఒక రైతు జీవన విధానం సాగడానికి కూడా రైతుపై అంటే వ్యవసాయం చేసే జీవనం సాగించే నేపథ్యం కనపడుతుంది. కానీ ఈ కౌలు రైతులు మాత్రము నెట్టడం వచ్చిందనుకోవచ్చు. ఇటు ఆ భూమికి కౌలు ఇవ్వాల్సి వస్తుంది, ఇటు పక్కన ఆ పెట్టుబడి కూడా అప్పులు తెచ్చి కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కానీ మధ్యాంతరంగా అంటే ప్రకృతి సహకరించకపోవడంతో కూడా రైతన్నలకు కన్నీళ్ళే దిక్కవుతుంది. కానీ వాళ్ళకు ప్రకృతి కాలయముడై కూడా ఆత్మహత్యల శరణ్యం కూడా వాడు భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కౌలు రైతులు కూడా ఈ 75% కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌలు రైతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. కూడా కౌలు రైతులకే ఇది అపార నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. మరి వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పంట నష్టాన్ని ఇంతవరకు ఏ పంట నష్టపోయింది, నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంచనాలు ఏమైనా దిశగా ఏమైనా అధికారులు ఏమైనా ఇంతవరకు సమాయత్తం రావటం, దానికి సంబంధించి పరిశీలన ఏమైనా జరిగిందా?
గతంలోనే అకాల రాళ్ల దెబ్బలకు అంటే అకాల వర్షానికి వడగండ్ల వానకు కూడా ఆ మామిడి తోటలో కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అంటే మొత్తం నేలమట్టం అయిపోయినది. కానీ హార్టికల్చర్ కూడా ఇద్దరు వాళ్ళు అంటే అధికారులు కూడా స్పందించడం జరిగింది. వాళ్ళు అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పంటలు సర్వే చేసి కూడా ఆ పంట నష్ట పరిహారం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఒక మొక్కజొన్న అంటే దరిదాపుగా మొక్కజొన్న 80-80% కూడా మొక్కజొన్న రైతులే నష్టపోయారని వాళ్ళ అగ్రికల్చర్ పరిశీలనలో తేట తెల్లమైపోయింది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఎక్కువ వ్యవసాయం వరి వరి ధాన్యం పైన ఆధారపడి ఉంటారు కాబట్టి అక్కడక్కడ తేట తెల్లంగా అంటే తడితెరుపుల వాన కురియడంతో కొన్ని వరి వేసిన రైతులు కూడా కొంచెం బచాయించాలని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే మొక్కజొన్నలు ఎక్కువ శాతం మొక్కజొన్న, మామిడి, ఆకుకూరగాయలు అంటే జనగామ జిల్లాలోను కూడా ఆకుకూరల ఆకుకూరలు పంటలు కూడా అంటే కూరగాయల పంటలు కూడా ఎక్కువ పండించే నేపథ్యం కనబడింది. కానీ రాళ్ల వర్షానికి కూడా పంట మన ఆహ్, ఆహ్, కూరగాయల తోటలు కూడా చాలా నేలమట్టమైనని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం మొక్కజొన్న రైతులే నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఒక ఎకరానికి కూడా ప్రభుత్వం రూ. 10,000 చొప్పున కూడా కేటాయించింది. ఇంతవరకు కూడా రైతుల చెక్కులు కూడా అందలేదని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ చేతికొచ్చి పంట ఇప్పుడు దరిదాపుగా యాసింగ్ కాలంలో కూడా ఇప్పుడు వరి ఒక 10 రోజుల నుంచి 20 రోజులైతే మాత్రము కల్లాల్లోకి మొత్తం విపరీత వరి ధాన్యం చేరుకునేది. కానీ ఇప్పుడు అకాల వర్షానికి కూడా వరి కూడా కోయకుండా కూడా అంటే కోసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా అవి రాళ్ల వర్షానికి కూడా నేలమట్టమైందని చెప్పుకోవచ్చు. దీని పట్ల ఉన్న అధికారులు కూడా అంటే అధైర్యపడొద్దు అంటే గ్రామీణ పంచాయత్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రము అధికారులకు కూడా సంబంధిత అధికారులకు కూడా సూచనలు చేసి తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ రైతులను కూడా మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము అండగా నిలుస్తామని చెప్పి అది గొప్పలుగా చెప్పుకున్నాను తప్ప రైతులు మాత్రం కన్నీళ్ల పరమైనని చెప్పుకోవచ్చు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కూడా అపార నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైతులు ఏ విధంగా వారి యొక్క బాధను చెప్తారు? ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఆరుగాలం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అప్పులు చేసి పండించే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా ఉన్న లిక్విడ్ క్యాష్ను పెట్టేసి పంట పండించే పరిస్థితిలో రైతులు ఉండరు. కానీ ఇలాంటి నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే అధిక యంత్రాంగం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ నేపథ్యంలో చూసుకుంటే పరిహారం కింద ఏదైతే పంట నష్టపోయినటువంటి పంటలు అలాగే కళ్ళాలో ఉన్నటువంటి ముఖ్యంగా వరి తడిచిపోయిన తర్వాత ఆ ధాన్యాన్ని కొనేటందుకు దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా వాళ్ళకి రైతులకి? రైట్ రాజశేఖర్. ఇప్పుడు ఐకేపీ సెంటర్లను ఇప్పటికే ఏర్పడింది ప్రభుత్వ పరంగా. కానీ ఐకేపీ సెంటర్‌లు కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. మొత్తానికి అంటే ఒక పక్క ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాము, రైతులకు అండగా నిలుస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఇక్కడ మొత్తం వరి ధాన్యాల కోసం ఐకేపీ సెంటర్‌లు గత సంవత్సరంలో కూడా ఇప్పటికే ఎప్పుడో ఏర్పాటు చేసేది. కానీ రైతులకు భరోసా ఇచ్చేది. ధాన్యాలను తడవకుండా కూడా ఐకేపీ సెంటర్‌ల నుంచి కూడా పరదాలను గాని దానికి సంబంధిత కవర్స్ గాని అందించేవారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరంలో ఈ క్రాప్ సీజన్‌లో కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కానీ ఐకేపీ సెంటర్‌లు మాత్రం నామరూపకంగా పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎవరు కూడా అధికారులు ఐకేపీ సెంటర్‌లను ఓపెన్ చేసిన పరిస్థితే కనపడలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి కూడా రైతుల కోసం అంటే రైతు ధాన్యం కోసం, రైతు కష్టాన్ని చూసి కూడా ఐకేపీ సెంటర్‌లను ఓపెన్ చేయాలి. తడిసిన ధాన్యానికి గరిష్ట ధరను కూడా నిర్ణయించాలని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి మనకి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేత పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నల్గొండకు సంబంధించినటువంటి యాత్ర కొనసాగుతుంది. అక్కడ ఆలేరులో భట్టి విక్రమార్క యాత్ర కొనసాగుతున్న పరిస్థితి. దీని నేపథ్యంలో అక్కడ రైతులు కూడా కొంతమంది అతన్ని కలవటం, అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్ కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సిఎల్పి నేత అయినటువంటి భట్టి విక్రమార్క పాదయాత్ర నిన్న సాయంత్రం జనగాం మీదుగా ఆలేరుకు చేరుకుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి శ్రేణులు భట్టి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టాల్సిన పాదయాత్ర జిల్లాలోని అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయన పాదయాత్ర వాయిదా వేసుకోవడం జరిగింది. దీంతో ఏదైతే ఆదిలాబాద్ నుండి తిరిగి సిఎల్పి నాయకుడిగా పాదయాత్ర ప్రారంభించాడో ఈ యొక్క పాదయాత్రకు అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులైతే నిన్న
ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా ఆయన రాత్రి కార్నర్ మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతు, గిరిజన అందరూ కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేదో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బట్టి విక్రమార్క చేపట్టిన యొక్క పాదయాత్ర ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టే చెప్పవచ్చు. అదే విధంగా తమ సమస్యలను కూడా వెళ్ళబోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఏదైతే రైతులు తమ సమస్యలను ఆ, వరి ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి తడిసిపోయిందో ఆ యొక్క ధాన్యాన్ని కొంటలేరని, అదే విధంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కొలనుపాకులో జరిగే కార్నర్ మీటింగ్ లో కూడా బట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. అయితే ఈ యొక్క పాదయాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లా అనిల్ కుమార్ తో పాటు ఆల్వారికి చెందిన వీర్ల ఆయిలయ్య కూడా బట్టి విక్రమార్క పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికి జనసందోహం మధ్య ఆయన పాదయాత్రకు ఆ నీరాజనం పలికినట్టయింది. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చివరి నిమిషంలో పడిందో ఈ మరో నేత కాంగ్రెస్ పాదయాత్రకైతే కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా బ్రహ్మరథం పట్టాయి. రాజశేఖర్, వచ్చిన నేపథ్యంలో రైతులు ఎవరైతే కలిశారో మరి ఎలాంటి డిమాండ్లు కానీ లేకపోతే వారి యొక్క సమస్యలు కానీ చెప్పే ప్రయత్నం చేస్తారా బట్టి ముందు? అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే రైతులు తమ సమస్యలను విక్రమార్క ముందు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఆ ఏదైతే గత కొద్ది రోజుల అకాల వర్షాలతో పాటు వడగండ్ల వానతో దెబ్బతిన్నటువంటి మామిడి, బత్తాయి రైతులతో పాటు వరి, ముఖ్యంగా ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యము బాగా తడిసి ముద్ద కావడము, ఐకేపీ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడము, అదే విధంగా ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలన్నింటిని కూడా బట్టి విక్రమార్క ముందు ఆపుకోవడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కరించకపోగా వరి ధాన్యం ఇంతవరకు కొనట్లేరని గత 20 రోజులుగా ఏదైతే వరి ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి అమలుగా కొనట్లేదని, వర్షానికి తడిసి ముద్దవుతుందని కూడా వారు వాపోవడం జరిగింది. అయితే ఇవి అన్నిటి సమస్యలు ఉన్నటువంటి బట్టి విక్రమార్క రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రైతులకు అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఆశీర్వాదం ఇచ్చినట్లయితే మరో 6 నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గతంలో మాదిరిగానే రైతుల రుణమాఫీతో పాటు రైతులందరినీ కూడా ఆదుకుంటుందనే భరోసా కల్పించడం జరిగింది. మొత్తానికి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కొనసాగుతున్నటువంటి బట్టి యొక్క పాదయాత్ర మరొక 4-5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క పాదయాత్రలో రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, అదే విధంగా నాయకులందరూ కూడా అతనికి బ్రహ్మరథం పట్టుతూ వివిధ గ్రామాల గుండా సాగుతున్నటువంటి పాదయాత్రలో అక్కడక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఆయన యొక్క పాదయాత్ర అయితే కొనసాగుతుంది. రాజశేఖర్, రైట్. ఒకటి కిరణ్, ఇంకా ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో ముసలం కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి, నేతల మధ్య సఖ్యత లోపించడం కూడా మనకి బాహటంగానే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజలకి చేరవేసేందుకు ప్రజల నుంచి సానుభూతి కానీ లేకపోతే వారి యొక్క సింపతిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంఖ్య పెంచుకొని ప్రభావం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు మనం ఈ పాదయాత్ర ద్వారా. అయితే ఏదైతే గతంలో చేసిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజలతో ఇటు రైతులతో మమేకమైతేనే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం పాటు మనమే వారి దగ్గరికి పోయి సమస్యలు విన్నవారం అవుతామనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇటు రైతు సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమనే కారణాలు చూపుతూనే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రజలతో రైతులతో చర్చించి మా ప్రభుత్వంలో ఏదైతే గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ ఈ ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 3వ రోజు పాలేరులో పర్యటిస్తున్నారు షర్మిల. అకాల వర్షంతో ఎవరైతే నష్టపోయారో ఆ రైతుల్ని పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. అదే స్థాయిలో ఇక ఆమె ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు రైతు ప్రభుత్వంగా చెప్తున్నటువంటి కేసీఆర్ పై ఆమె సూటిగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్ చేసి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే
వైఎస్ఆర్టీపీ పార్టీ ఉందో దానికి ఖమ్మం జిల్లా పరంగా షాక్ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి వైఎస్ షర్మిల అయితే ఈ యొక్క తడిచిపోయినటువంటి ధాన్యాల పరంగా రైతులని ధాన్యాల పరంగా అదే విధంగా పంటల పరంగా రైతులను అయితే పరామర్శనకైతే గత 2 రోజుల నుంచి అయితే జిల్లాలో అయితే పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమెకి ఊహించని షాక్ తగిలిందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆమెకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్కినేని సురేందర్, అదేవిధంగా ఆయనతో పాటు లక్కినేని సుధీర్ మరియు ఆయనతో పాటు సుమారు ఒక 15 మంది కూడా వైఎస్ఆర్టీపీ పార్టీకి అయితే రాజీనామా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో గెలిచి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీగా గెలిచి అనంతరం ఆయన రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు నాయకులందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే వైఎస్ మీద అభిమానంతో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ లక్కినేని సుధీర్ అనే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా కూడా గత 7 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండి అనంతరం ఏదైతే వైఎస్ఆర్టీపీ షర్మిల స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలోకి అయితే వచ్చిన నేపథ్యంలో ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు అయితే చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏదైతే కార్యకర్తలందరినీ కూడా సమన్వయంతో కలుపుకుంటూ పోతూ అదే విధంగా పార్టీని ఒక రూపం అయితే తీసుకొచ్చినట్టుగా కూడా చూడొచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకి పార్టీలో అంటే పార్టీ అధిష్టానం పరంగా ఆయనకున్న అసంతృప్తి నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఆయన పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లుగా కూడా అదే విధంగా ఆయనతో పాటు అనేక మంది మండల అధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క పర్యటన నేపథ్యం అదేవిధంగా పాలేరు నుంచి తను పోటీ చేస్తానని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఆమెకు ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకు ఈ యొక్క ఆ ముఖ్య కాడర్లో ఉన్నటువంటి లక్కినేని సుధీర్ అనే వ్యక్తితో పాటు అనేక మంది కూడా ఒకటేసారి రాజీనామా చేయడం, అదే విధంగా ఏదైతే రాష్ట్ర నాయకత్వములో ఉన్నటువంటి సతీష్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క కార్యకర్తలందరినీ అంటే ఏదైతే మా నాయకులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు ఉన్నారో వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఈ యొక్క లక్కినేని సుధీర్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు అకౌంట్ లో వేయించుకున్నారు. అదే విధంగా 6 లక్షల రూపాయలు కూడా ఆయన క్యాష్ తీసుకున్నట్లుగా కూడా ఈ యొక్క రాజీనామా చేసే సందర్భంలో లక్కినేని సుధీర్ అయితే వెల్లడించినట్లుగా కూడా చూడొచ్చు. ఈ విధంగా అంటే ఎంత కష్టపడి పనిచేసినట్టు కూడా రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ గుర్తించట్లేదని వీరైతే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్టీపీ పార్టీలో అయితే ఈ యొక్క రాజీనామాల పర్వం అనేది ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనేక మంది అధ్యక్షులు కూడా ఈ రాజీనామాలకు వెళ్తూ ఈ రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీకి గట్టి దెబ్బే తగులుతున్న ఒక చర్చ అయితే జిల్లాలో ఒక చర్చ నడుస్తుంది. రాజశేఖర్ చూసుకుంటే వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచే పోటీ చేస్తుందని కూడా ఆమె పరిస్థితి షర్మిల. మరి ఈ ప్రభావాన్ని చూసుకొని ఆమె టికెట్ ఒకవేళ అక్కడే తీసుకొని అక్కడి నుంచే పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది రాజశేఖర్. ఏదైతే షర్మిల అంటే పాలేరులో షర్మిల పోటీ చేయడానికి ముఖ్య కారణం అక్కడ తన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది అనే ఒక ఉద్దేశంతో పాలేరు నుంచి అయితే పోటీ చేయాల్సింది. కానీ ఈ యొక్క జిల్లాలో అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలు నడిపించాల్సినటువంటి జిల్లా అధ్యక్షులు అదే విధంగా ముఖ్య పదవులలో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడుకోలేని పక్షంలో వారు ఎంత ఓట్లపై అయితే ప్రభావితం అయితే కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క షర్మిల పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా క్యాడర్ మీద గట్టి దృష్టి పెట్టలేదని కూడా చూడొచ్చు. గత కొన్ని నెలల క్రితం భద్ర జిల్లాలో కూడా ఒక నాయకుడు అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరోల నారాయణ అనే వ్యక్తిని కూడా తన ప్రవర్తన బాలేదనే ఉద్దేశంతో పక్కబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం జిల్లాకి సంబంధించి లక్కినేని సుధీర్ తనంతట తానే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులను కూడా ఒకరి వెంట ఒకరు రాజీనామాలు చేసుకుంటూ లేదా వారు పార్టీలోంచి తీసేస్తూ వెళ్తే కొత్త క్యాడర్ తోటి వీళ్ళు ఏ విధమైనటువంటి అంటే ముందుకు వెళ్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడొచ్చు. రాజశేఖర్ ఒకటి నవీన్ అంటే ఇదే క్రమంలో ఒకవేళ ఆమె పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పోటీ ఎదుర్కొని గెలిచే అవకాశం, ఎందుకంటే ఎలక్షన్ మోడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 4 నెలలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమె అక్కడి నుంచి నిర్ణయం మార్చుకునే అవకాశం ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే భవిష్యత్ తరంలో?
అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం పాలేరును మాత్రమే ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంటే పాలేరులో పోటీ చేయడానికి వీరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. అదే విధంగా మరొక సామాజిక వర్గానికి వీరు అత్యంత దగ్గరగా ఉన్న నేపథ్యంలో వారికి అంటే ఓట్లు ఎక్కువగా వస్తాయన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పాలేరు నుంచి షర్మిల సీట్ ఎంచుకోవడం కారణం. అయితే ఈ నేపథ్యం అయితే ఇప్పుడు పాలేరులో అయితే రాజకీయ వేడి కూడా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు, అదే విధంగా తుల నాగేశ్వరరావు కూడా ఆ యొక్క సీటుకి గట్టిగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదే విధంగా కాంగ్రెస్ ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ యొక్క పాలేరు నుంచే పోటీ చేస్తున్న నేపథ్యంలో షర్మిల వీరందరినీ కూడా తట్టుకొని ఇంటి పార్టీ నేతల తలనొప్పిని అదే విధంగా బయటి పార్టీలకి పోటీని తట్టుకొని ఎంతవరకు విజయం సాధించగలుగుతుంది అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. జడ్చర్ల కాంగ్రెస్లో మరొకసారి అంత ఉన్నటువంటి కుమ్ములాట లేకపోతే కొట్లాట సంబంధించినటువంటి విభేదాలు ఒకసారి భగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎర్రశేఖర్ అలాగే అనిరుద్ధ్ రెడ్డి మధ్య వర్గీయుల మధ్య తోపులాట చేసుకున్న పరిస్థితి ముందు నుంచి కూడా అయితే ఎమ్మెల్యే టికెట్కు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఆ నేపథ్యంలోని ఇరు వర్గాల మధ్య కొట్లాట వారి వైట్ షీల్డ్ కూడా బయటపడుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి పర్యటనలో వేరువేరుగా గజమాలతో స్వాగతం మొన్న ఒక స్వాగత సభలో కూడా స్వాగతాలు తెలిపేటప్పుడు కూడా కాంగ్రెస్ వర్గాలు రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి. అదే ఇక్కడ కూడా సేమ్ అదే ఒక సిచ్యువేషన్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరిట ఏదైతే కార్యక్రమం చేపట్టాడో దానికి వస్తూ మహబూబ్నగర్ వస్తూ మధ్యలో జడ్చర్లో స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఎర్రశేఖర్ మరియు అనిరుద్ధ్ రెడ్డి మొదటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే పక్కుమంటుందని చెప్పొచ్చు. అయితే ఈ వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలోకి ఎర్రశేఖర్ చేరిన తర్వాత తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. అయితే మొదటి నుంచి ఎర్రశేఖర్ అనిరుద్ధ్ రెడ్డి విభేదిస్తున్నప్పటికీ అంటే నిన్న రేవంత్ రెడ్డి వచ్చే క్రమంలో ఏర్పడిన స్వాగత ఏర్పాట్లు మాత్రం బయటపడ్డాయని చెప్పొచ్చు. అయితే ఇద్దరు రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు ఎవరికి వారే సపరేట్ గా ఏర్పాటు చేసిన క్రమంలో ముందుగా అనిరుద్ధ్ రెడ్డి పెద్ద గజమాలతో స్వాగతం ఏర్పాటు చేస్తుండగా ఎర్రశేఖర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో మీరు చేయవద్దంటూ అందరం ఒకటే దగ్గర చేద్దామంటూ ఎర్రశేఖర్ వర్గం అనిరుద్ధ్ రెడ్డి వర్గాన్ని అడగడంతో కొంత తోపులాట జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య అంటే భారీ స్థాయిలో తోపులాట జరిగే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి జడ్చల ఫ్లైఓవర్ కిందికి రాగానే ఎర్రశేఖర్ సంబంధించిన వారు పెద్ద గజమాలతో ఆయనను స్వాగతం పలికి ఆయనకు ఒక చేతికి ఒక ఖడ్గం కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ సందర్భంలో అనిరుద్ధ్ రెడ్డి ఆయన వెనుక లేకపోవడం కొంత అదైంది. అయితే ఇదే సందర్భంలోనే అనిరుద్ధ్ రెడ్డి కొంత అలకపోయి బయటికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదే మొదటి నుంచి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ మధ్య విభేదాలను పట్టించుకోలేదని చెప్పొచ్చు. అయితే ఎవరికి వారే యమునా తీరు కావడంతో అధిష్టానం కూడా ఇంతవరకు అంటే జడ్జికి సంబంధించి ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది కూడా ఇంతవరకు స్పష్టం చేయకపోవడం ఇటువంటి విభేదాలు వస్తున్నాయంటూ కూడా కార్యకర్తలు చెప్పుకోవడం ఇచ్చింది. అయితే ఇదే నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ ఇరు వర్గాల మధ్య విభేదాలకు కొంత సీరియస్ అయి నడుస్తా ఉంది. అయితే జిల్లా డిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇదే విషయం కొంత రేవంత్ రెడ్డి గట్టిగానే చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇరు వర్గాల రేవంత్ రెడ్డి ఎర్రశేఖర్ మరియు అనిరుద్ధ్ రెడ్డి వర్గాల మధ్య మాత్రం విభేదాలు చాలా స్థాయికి చేరాయని చెప్పచ్చు. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించిన నిరుద్యోగ దీక్ష లేకపోతే దానికి సంబంధించిన ర్యాలీలోని ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని నిరుద్యోగుల తరపున పోరాడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లు ఒకసారిగా బయటపడడం అది ఒక టీపీసీసీ ఉన్నటువంటి ఒక థియేటర్లో ఇలాంటి జరగడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు. దీనిపై తదుపరి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కూడా ఇరు వర్గాలు ఎవరికి వారే
యమునా తీరే అన్న చందంగా ఎవరికి వారే స్వాగతం ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ కూడా. అది ఆ సమయంలో కూడా జడ్చల సమీపంలో రాహుల్ గాంధీ స్టే చేసినప్పుడు కూడా ఈ ఇరువాల విభేదాలపై రేవంత్ రెడ్డితో సమాలోచన చేశారు. అయితే రేవంత్ రెడ్డి కూడా డిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జిల్లా పార్టీ నాయకులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా గట్టిగానే చెప్పారు. సమన్వయం లేకుండా ఇద్దరు కలిసి పనిచేయాలంటూ కూడా సూచించారు. ఆ నేపథ్యంలోనే ఇద్దరు ఇప్పటి వరకు కలవలేదు. ఎవరికి వారే జడ్చల్లో ఎవరికి వారే ప్రోగ్రామ్ చేసుకుంటూ పెడుతున్నారు. ఎవరికి వారే వాళ్ళ కార్యకర్తలను కలుస్తూ వాళ్ళ కార్యకర్తల ద్వారా ఎవరికి వారు వాళ్ళు గ్రామాల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ విషయమై అధిష్టానం కొద్దిగా గట్టిగానే చెప్పాలనుకున్నా కానీ ఇంతవరకు చెప్పలేదని అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి బేస్ చేసుకొని కార్యకర్తలు కూడా నిజమైన ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా ఎటుపోవాలన్న అనిశ్చితిలో కొనసాగుతున్నారు. అయితే అధిష్టానం త్వరగా ఎవరికొవరికి టికెట్ నిర్ణయిస్తే తప్ప ఈ విభేదాలు ఆగిపోవని కూడా కొంతమంది కార్యకర్తలు మనతో చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా నిన్న జరిగిన సంఘటనపై డిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి కూడా కొద్దిగా గట్టిగానే చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ పిలిపించి మాట్లాడే అది కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. రాశ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోష్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చూసుకుంటే పేదలకు పట్టాలు దానికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి, ఇళ్ల పట్టాల కోసం చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గడువు కూడా ఏదైతే జీవోకి సంబంధించినటువంటి 58, 59 జీవో కూడా గడువు ముగిసినటువంటి పరిస్థితి నిన్నటితో. ఈ నేపథ్యంలో ఎంతో ఎదురు చూస్తున్నారు, ఇళ్ల పట్టాలు వస్తాయని ఆశగా పేదలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా రాకపోవడం వారి యొక్క ఆందోళన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చేయండి జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధి ఆదిలాబాద్ జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మున్సిపల్ ప్రాంతమైనటువంటి బంగారిగూడ వాసులకు ఇంకా అందని పట్టాలు అనే పరిస్థితి కనిపిస్తుంది. నెలల తరబడి ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇళ్ల పట్టాలు ఇస్తే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయినా ప్రభుత్వం నుంచి మాత్రం ఒక్క మాట కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే ఏదైతే జీవో సంబంధించి 58, 59 జీవో నిన్నటితో రద్దయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోనే జోగు రామన్ ఎవరైతే ఉన్నారో గతంలో చెప్పినటువంటి మాట ఇళ్ల పట్టాల కోసం పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు కూడా అడగబోనంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి స్పందిస్తారా లేకపోతే ఏంటి అనేది విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి జోషి, చెప్పండి. అది ఏదైనప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం గతం నుంచి కూడా చూస్తున్నాం. ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి పథకం కూడా ప్రజలకు చేరవేసేందుకు ఉన్నామంటూ ఇప్పుడు జరిగినటువంటి ప్లీనరీ మీటింగ్లు కానీ లేకపోతే ఆత్మీయ సమ్మెలో కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడే తన యొక్క చరిష్మాను లేకపోతే ప్రజల యొక్క నాడిని తెలుసుకుంటే రైట్. మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక థాయిలాండ్లో క్యాసినో ప్రవీణ్ వ్యవహారం మనం గతంలో చాలా వరకు వార్తల్లో అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి థాయిలాండ్లో క్యాసినో ప్రవీణ్ అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ప్రవీణ్తో పాటు మరో 90 మంది భారతీయులు కూడా అరెస్ట్ అయినట్లు మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ అయిన వారిలో మెదక్ డీసీసీబీ ప్రెసిడెంట్ అలాగే రియల్టర్లు కొంతమంది మహిళలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. క్యాసినో కింగ్ గా ప్రసిద్ధి పొందినటువంటి చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. క్యాసినో ఆడిస్తూ విదేశీ మారక ద్రవ్యానికి పాల్పడ్డారు. కొంత ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిపారనే ఉద్దేశంతో ఈడీ కూడా ఈయన మీద కేసు బుక్ చేసి గతంలో విచారణ చేసింది, నోటీస్ ఇచ్చింది. ఈయన కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఈడీ సందేహాలకు సమాధానం ఇచ్చొచ్చారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ మరోసారి వెలుగులోకి వచ్చినట్లుగా ఈ థాయిలాండ్ లో తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటన మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. క్యాసినో నిర్వహిస్తూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలను పాల్పడుతున్నటువంటి ప్రవీణ్ కొద్ది రోజులుగా థాయిలాండ్ కేంద్రంగా క్యాసినో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రూప్ గా ఏర్పాటు చేసుకుని వాళ్ళకు క్యాసినో కాయిన్స్ ఇస్తూ అక్కడ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు పాల్పడుతున్నారన్న సమాచారంతో
థాయిలాండ్ పోలీసులు ఆ ప్రవీణ్ ఉన్నటువంటి డెన్ను పైన దాడి చేశారు. ఈ సందర్భంగా దాదాపుగా అంటే భారతదేశానికి చెందినటువంటి ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి దాదాపు 90 మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర దాదాపుగా 100 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నది మనకున్నటువంటి తాజా సమాచారం. అయితే మొత్తంగా ఈ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ అక్కడి పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే పోలీసులు థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వారిలో ఒక జిల్లా డిసిసిబి అధ్యక్షుడితో పాటు కొంతమంది రియల్టర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వీరితో పాటు మహిళలు కూడా ఉన్నారన్న విషయం కొంత సంచలనంగా మారింది. రైట్ అది క్యాసినో ప్రవీణ్ అన్నది వ్యవహారం గతంలో వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. తర్వాత తను చాలా వరకు మీడియా వేదికగా లేకపోతే యూట్యూబ్ ఛానల్ వేదికగా తన గలాన్ని వినిపిస్తూ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడో ఉండకుండా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత భారతీయ సంప్రదాయాలపై కొన్ని వీడియోలు చేయడం, దాన్ని పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక్కసారిగా వార్తల్లో స్తబ్దుగా ఉన్నటువంటి ఆయన మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు. దాదాపుగా కృష్ణమూర్తి చెప్తున్నట్టు 90 వరకు మందిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ చెందిన వారు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఐకేపీ వివోల నిరసన దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 15 రోజులు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలంటూ కూడా వివోలు డిమాండ్ చేస్తున్నారు. వివోల మద్దతు తెలిపినటువంటి సిఐటియు నాయకులు కూడా వారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వినూత్నంగా ఐకేపీ వివోలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత, అలాగే దాంతో సంబంధించి కొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ వివోలు నిరసన బాట పట్టారు. సుమారు 15 రోజులు వాళ్ళు మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిరసన దీక్షలకు సిఐటియు బీజేపీ నేతలు మద్దతు పలికారు. వారికి సంఘీభావంగా దీక్షా శిబిరాలను సందర్శించారు. వారి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు, డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతిరోజు ఉమ్మడి మెదక్ వినూత్న రీతిలో ఐకేపీ వివోలు తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్లు ఊడుస్తూ, లేదంటే భిక్షాటన చేస్తూ, చెవులో పువ్వులు పెట్టుకోవడం, లేదంటే ఆకలి బాధలు తీర్చేందుకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ఇవ్వడం లేదు కాబట్టి ఆకులు నములుతూ తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం పట్ల ఐకేపీ వివోల సంఘం, ఐకేపీ వివోలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి తమ వంతు కృషి చేస్తామని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదనలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, పాలకవర్గం నుంచి కానివ్వండి, అధికారుల నుంచి స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదని కూడా ఐకేపీ వివోలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 15 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు సంబంధించి అధికార పార్టీ నుండి కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. కేవలం బీజేపీ నేతలు, సిఐటియు నేతలు మాత్రమే మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలికిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు తమ ఏజ్ బార్ అయిపోతుంది, ఇప్పటికి కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి తమను పర్మనెంట్ చేయడం లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా అలాంటి యూసే లేదని చెప్పి కూడా వారు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించడంలో ఏమైనా, లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి వారి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎందుకంటే అధికార పార్టీ ఉన్నటువంటి నేతలకు ఖచ్చితంగా ఈ సమస్య తీసుకెళ్లేటువంటి అవసరం కూడా ఉంది. సో ఆ దిశగా ఏమైనా ఉద్యోగులు అక్కడ ప్రయత్నం చేశారా? అదే నిరసన దీక్షలకు ముందైతే వాళ్ళు అధికారులందరూ కూడా
వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికార పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరోవైపు మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, లేదంటే జిల్లా స్థాయి అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడంతోనే వారు నిరసన వ్యక్తం చేస్తూ నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ దిశలో 15 రోజులుగా కొనసాగుతున్న దీక్షలకు సంబంధించి ఏమైనా అధికారుల నుంచి ఏమైనా స్పందన ఏమైనా ఉందా? అంటే చర్చలకు ఏమైనా పిలవటం కానీ, లేకపోతే అది ఆ అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారు 2-3 రోజుల్లో మనకి? లేదు, దీక్షలు 15 రోజులకు చేరుకున్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఐకేపీ వివోలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి తమతో చర్చలు జరిపి తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. రాజశేఖర్. సునీల్, లక్ష్మణం మరొకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి సిద్ధంగా ఉన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇందాక మాట్లాడుతూ లైన్ కట్ అయింది. సో కొనసాగించండి జోషి, చెప్పండి. శేఖర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, జీవో నెంబర్ 59 కు సంబంధించినటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాల వ్యవహారం ఏదైతే ఉందో, రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్నకు కొంత సంకటంగా మారేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఈ యొక్క బంగారుగూడకు సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా సందర్భాల్లో జోగు రామన్న పర్యటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను, ఇళ్ల పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఓట్లు అడికంటే ముందే మీ చేతికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం నిన్నటితో గడిచిన అంటే గడువు ముగిసినటువంటి నేపథ్యంలో వందలాది వేలాది మందికి అక్కడ పట్టాలు రానటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో అంటే రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క అంశము ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశము జోగు రామన్నకు సంకట పరిస్థితిని తీసుకొచ్చేటట్టుగా మాత్రం కనిపిస్తుంది. అయితే వాస్తవంగా దీన్ని రాజకీయ అంశంగా వాడుకోవాలనుకుంటున్నారా ఇంకేలాంటి అనుమానాలు అయితే ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇదివరకే కలెక్టర్ కు పలుమార్లు ఈ యొక్క సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో గడిచిన 2 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలు చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బంగారుగూడకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, కలెక్టర్ ద్వారా సీఎంఓ వరకు చేరినటువంటి ఈ యొక్క వ్యవహారంలో ఈ బంగారుగూడకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేక దృష్టితో ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఆదేశాలు సీఎంఓ నుంచి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే హుటాహుటిన ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల ద్వారా కూడా నిన్న పట్టాలు పంపిణీ అనేటటువంటిది జరగకపోవడం అనేటటువంటిది ఇక్కడ కొంత రాబోయే రోజుల్లో రాజకీయంగా ఈ యొక్క అంశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ట్యాక్సుల పన్నుల చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇంటి నంబర్ల కేటాయింపు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, పలుమార్లు సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగే దాంతో పాటుగా ఇళ్లకు సంబంధించినటువంటి జియో ట్యాగింగ్ కూడా మున్సిపల్ అధికారుల యంత్రాంగం పూర్తి చేసినటువంటి నేపథ్యం. అంటే అన్ని పనులు పూర్తి అయినప్పటికీ కూడా పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని తమ రాజకీయాలకు వాడుకోవడానికే ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి చర్చ మాత్రము బంగారుగూడ వాసుల్లో మాత్రం తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశము అంటే కేవలం ఇప్పుడు ఇది ఒక బంగారుగూడ సంబంధించినటువంటి విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఈ యొక్క ఈ 58, 59 జీవోలు అనేటటువంటివి ఆదిలాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేబుల్ అయినటువంటి నేపథ్యంలో అప్పట్లో చాలా వరకు దరఖాస్తుల్ని పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యం. నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి యొక్క దరఖాస్తులన్నీ కూడా ప్రస్తుతం గడువు ముగిసినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్నికల కాలం దృష్ట్యా గడువు పెంచుతారా లేదా అనేటటువంటిది తెలియనటువంటి విషయం. ఒకవేళ గడువు పొడిగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జోగు రామన్నకు ఇది ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర్, జోషి, ప్రధానంగా చూసుకుంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక జోగు లాంటి వ్యక్తి, అంటే స్వయంగా ఒక ఎమ్మెల్యేనే హామీ ఇచ్చి అంత క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఒకవేళ పట్టాలు ఇవ్వకపోతే ఓట్లు అడిగేందుకు నేను రాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు అన్నట్టు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో బంగారుగూడకు సంబంధించినటువంటి వాసులు కానీ లేకపోతే మిగతా కానీ ఎలా స్పందిస్తున్నారు, వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అసలు? వాస్తవంగా కొద్ది నెలల క్రితమే ఒక విషయాన్ని బంగారుగూడ పర్యటన సందర్భంగా జోగు రామన్న వాళ్లకు హామీ ఇచ్చినట్లుగా ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము అవన్నీ కూడా బంగారుగూడనే కాకుండా పూర్తిగా పట్టణ వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇటువంటి హామీలు మీరు ప్రజలకు ఎన్ని ఇచ్చారు, ఎన్నిటిని నెరవేర్చారు అనేటటువంటి కోణంలో ఇటు విపక్షాలకు చెందినటువంటి వాళ్లే కాకుండా అధికార పక్షాన్ని ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క జీవోకు సంబంధించినటువంటి గడువు పొడిగిస్తారా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా బంగారుగూడనే కాకుండా
ఇటువంటి పట్టాలు ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ 58, 59 కు సంబంధించి ఇళ్ల పట్టాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం జోగురన్న తదుపరి పర్యటించడం అనేటటువంటి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితిగా మాత్రం మనం పేర్కొంటాం. ఒక రకమైన గడ్డుకు చెప్పుకోవచ్చు. ఒక తర్వాత ఒకటి పరిస్థితులు మారుతున్నాయి పూర్తిగా మనం చూసుకున్నటువంటి పరిశీలిస్తున్నట్లయితే. ఆ నేపథ్యంలో ఈ అంశం అనేది మరింత బలం చేకూర్చి ఆయనకు ఒక నెగిటివ్ వైబ్రేట్ తీసుకొచ్చి జనాల్లోకి మరింత తన యొక్క బలం తగ్గే అవకాశం ఏమైనా ఉందని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజకీయంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో సమీప భవిష్యత్తులో కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించేటటువంటి ఎన్నికలుగా మనం తెలంగాణ ఎన్నికల్ని పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అనునిత్యం బీజేపీతో ఢీకొంటున్నటువంటి నేపథ్యంలో, అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా రోజు రోజుకు బలపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టుగానే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా విపక్షాలు చాలా బలమైనటువంటి పరిస్థితుల్లో పరిస్థితికి ఎదుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా సోషల్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యం. అంటే ప్రతిరోజు ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జోగురామన్కు సంబంధించినటువంటి గత 2 ఎన్నికలకు సంబంధించినటువంటి నెరవేర్చినటువంటి హామీ కావచ్చు, తప్పుడు హామీలు కావచ్చు, చేస్తానని చెప్పి చేయనటువంటి పనులు కావచ్చు, తీసుకొస్తానని చెప్పి తేని నిధులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వాటితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అంటే వేలాది మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది మిగతా విషయాలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో జనాల స్పందన ఏ విధంగా ఉంటుందో మనం వేరేగా చర్చించాల్సినటువంటి అంశమైనప్పటికీ కూడా పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా వరకు వేలాది లక్షల మంది ప్రభావితమయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే జోగురాం అనుభవం ఒకసారి మంత్రిగా చేసినటువంటి జోగురామన్ లాంటి వ్యక్తి అంటే అంచనా సాధ్యాలు చూసుకోకుండా ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది అంటే గతంలో చాలా వరకు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని విషయాలైనా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అంత రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సాధ్యాలు తెలుసుకుండా ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది ప్రజల్లో ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తుంది, అసలు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఎలా ఇస్తారు అనేటువంటి ఒక సంకోచం కూడా ఉన్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దానిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా ఇది సాధ్యాలకు సంబంధించినటువంటి అంశంగా చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ యొక్క జీవో ప్రకారంగా ఎవరెవరైతే ప్రభుత్వ స్థలాల్లో కటాఫ్ డేట్ కంటే ముందటి నుండి ఆవాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నటువంటి జనాలు ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, వాళ్లకు సంబంధించినటువంటి లెక్కలను వివరాలను సేకరించడము, వాళ్ళ నుండి దరఖాస్తులు స్వీకరించడము, వాటికి సంబంధించి పన్నులను వాళ్ళకి అప్లికేబుల్ చేయడము, ఇంటి నంబర్లు అలాట్ చేసి వాళ్ళకి ఇంటి పట్టాలని మంజూరు చేయడం అనేటటువంటిది ఒక జీవోకు సంబంధించినటువంటి సారాంశం. ఈ యొక్క క్రమంలో గతంలోనే ముగిసినటువంటి గడువుకు సంబంధించి మళ్ళీ పొడిగించినటువంటి గడువు కూడా నెలల తరబడి ఈ అమల్లో ఉన్నప్పటికీ కూడా నెలల తరబడి ఈ యొక్క ఊసెత్తని అటువైపు చూడనటువంటి అధికార పక్షానికి చెందినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే కావచ్చు, ఆయన తనయుడు మున్సిపల్ పురాధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగు ప్రేమేంద్ర కావచ్చు, అంటే నెలల తరబడి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి పుటావుటిన కేవలం చివరి రోజు మాత్రమే ఏదో హడావిడి చేయడం అనేటటువంటి పూర్తిగా రాజకీయ స్వార్థంతో చేసినటువంటి అంశంగా ఇక్కడ జనం మాత్రం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నట్లు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి తెలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే వాళ్ళు ఒకటి అంటే రాజకీయంగా ఈ యొక్క అంశాన్ని వాడుకుందామని చెప్పి చూసారా, లేకపోతే వీళ్ళకి ఇవ్వద్దు అనేటటువంటి మీమాంసలో ఉన్నారా, ఇంకేదన్నా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే పట్టాలు అనేటువంటి జనాలందరూ మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకంతో ఉన్నారు. ఈ విధమైనటువంటి రాజకీయాలు నిలబడడం తమను ఇబ్బందులు అనేటటువంటి విషయంలో మాత్రం వాళ్ళు చాలా గుర్రగా ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ జాప్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ వారి యొక్క జాప్యం వారి యొక్క చర్యలు తీసుకోవడానికి ఏదైతే తొందరపడకపోవడం లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పని చేయకపోవడం కూడా కారణంగా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు అధికారులుగా ప్రతి ప్రభుత్వ శాఖలు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే వీళ్ళంతా పనిచేస్తున్నటువంటి నేపథ్యం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా తెలుస్తుంది. ఇదంతా బహిరంగ రహస్యమే. ఇక్కడ కూడా ఆదిలాబాద్ లో కూడా దాని మినహాయింపు ఏమీ లేదు. మున్సిపల్ కు సంబంధించినటువంటి యంత్రాంగం అందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి జాప్యానికి కారకులుగా వాళ్ళని జనాలు కూడా భావించినటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ ప్రేరేపితంగానే ఇదంతా జరుగుతుంది అనేటటువంటి విషయంలో
స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు జనాలు. ఇంకో రకంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే బంగారుపూడ కాలనీ ఉందో అక్కడ వాస్తవంగా వందలాది వేలాది ఇళ్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ ఒక విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి అంటే దానికి నానా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే విద్యుత్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నిబంధనల ప్రకారంగా డోర్ నంబర్ అంటే ఇంటి నంబర్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ జత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క రాజకీయ క్రీడలో భాగంగా వీళ్లకు ఇంటి పట్టాలు రానటువంటి నేపథ్యంలో కనీసం విద్యుత్ మీటర్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు పన్ను వాళ్లకు అప్లికేబుల్ కానటువంటి నేపథ్యము, మరోవైపు విద్యుత్ మీటర్లకు ఇబ్బందులు ఎదురుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తాము ఉంటున్నప్పటి ఇళ్లు కూడా ఎప్పుడైనా తమవి కాకుండా పోతాయా అనేటటువంటి ఒక దయనీయమైనటువంటి బిక్కుబిక్కుమనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం వెళ్లదీస్తున్నట్లుగా మాత్రం మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఏం చేస్తారు ఏం చేయరు అనేటటువంటి తమకు సంబంధం లేనటువంటి విషయంగా చూస్తున్నటువంటి జనాలు మాత్రం ఈ యొక్క విషయంలో తమకు న్యాయం చేయనట్లయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ఎట్టి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి విషయం మాత్రం వాళ్ళ వ్యాఖ్యల్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలను అతలకుతలం చేసింది అకాల వర్షాలు అనేవి. ఆ నేపథ్యంలోని రైతులు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. చేతికి అందిన పంట నేల కొరిగింది. వర్షానికి తడిచి ముద్దనటువంటి పరిస్థితి. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం ఒక బకాసుల్లాగా వచ్చి తినేస్తున్న పరిస్థితి. రైతులు కూడా దానికి సంబంధించి పూర్తిగా ఇక్కట్లో పడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా ఈ అకాల వర్షాలు పట్టి పీడిస్తుందని చెప్పవచ్చు. కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా ఇటు రైతు కూడా నడ్డి విడిచిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కురిసిన మొత్తం నిజామాబాద్ జిల్లాలో కూడా మొత్తం రైతు ఇటు పంట పండించిన చేతికి వచ్చిన పంటను కూడా పూర్తిగా నీటి మట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో పాటు ఇటు నిజామాబాద్ రూరల్ లో ముఖ్యంగా ఎక్కువగా పంట నష్టపోయిందని చెప్పారు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతము. ఎక్కువగా ఇక్కడ వరి, మొక్కజొన్న, చెరుకుతో కూడా పసుపు పంటలు కూడా పండిస్తుంటారు. ఎక్కువగా గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల కూడా ఇటు సిరికొండ, దర్పల్లి, అలాగే పడకల గ్రామం కింద పూర్తిగా పంట నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చెరువులన్నీ పంట పొలాలన్నీ కూడా చెరువులను పంపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వర్షాలు కుండపోతగా కురిసిన వర్షాల వల్ల కూడా పూర్తిగా కొన్ని రోజులుగా వరి చేతికొచ్చిన పంట పూర్తిగా ఇంటి పట్టం కావడంతో కూడా పూర్తిగా మురిగిపోయిన పరిస్థితి, చేతికి అందిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పూర్తిగా లక్షలు పెట్టి మరి ఇక్కడ పంట వేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ అకాల వర్షాలు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ఇటు వడగళ్ల వాన కూడా పూర్తిగా మామిడి పంట లాస్ అయిన పరిస్థితి కనిపిస్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే రాళ్ల వర్షం వల్ల కూడా పూర్తిగా చేతికట్టి ఇటు మామిడి పంటలు కూడా పూర్తిగా నేల పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల కూడా పూర్తిగా నష్టపోయామని చెప్తున్నాం. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10,000 ఎకరాలు మొత్తం పంట నష్టం కాగా ఇటు కామారెడ్డి జిల్లాలో 31,000 ఎకరాల పంట నష్టం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే 41,000 ఎకరాల పంట నష్టం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తాము ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి మొత్తం ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరోవైపు ఇటు వరి కోతకొచ్చి కళ్యాణ వద్ద పెట్టిన వరి ధాన్యం కూడా గత 3-4 రోజులకు వచ్చిన అకాల వర్షాలు పూర్తిగా నీడముడిన పరిస్థితి, అక్కడ లేఖలు కూడా వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వరి కొనుగోలు వద్ద వరి కోసి కళ్యాణ తీసుకొచ్చాము. అక్కడ రోజు అక్కడ ఆరబెట్టిన సందర్భంలో ప్రతిరోజు రాత్రి పూట కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా నీట ముడుగుతున్నాయని చెప్పి కూడా రైతులు ఆవేదన చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఆదుకుంటలేదని చెప్పి కళ్యాణ వద్ద కూడా లారీలు ఏర్పాటు చేయకపోవడం, అలాగే వారికి సంబంధించిన బార్దన్లు దిగుబడి సంచులు కూడా ఇవ్వటాలని చెప్పి దీనివల్ల పూర్తిగా వంట నష్టపోయామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కారణం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. తాము రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరానికి 50,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. అయితే మరోవైపు ఇటు కొంత నష్టపోయినప్పటికీ కూడా
రైట్ నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాయకులు, ప్రచార ప్రతినిధులు కూడా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ రైతులు ఆదుకునేందుకు వెళ్ళి ఆ పంటల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడైతే పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాలు ఇంతవరకు అధికారులు ఎవరైనా పరిశీలించారా? అటువైపు ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా పరిశీలించి ఏమైనా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే గత కొన్ని రోజుల్లో కురిసిన అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ప్రజాప్రతినిధులు, అధికారులు కావచ్చు వచ్చిన పాపాన పోలని చెప్పి కూడా రైతులు మండిపడుతున్నారు. ఎవరో కూడా ఇద్దరు అడపా తడప వస్తున్నారు, తమకు నష్టపడి రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని చెప్తున్నారు తప్ప గానీ గాలి మాట చెప్తున్నారు హామీ ఇవ్వటం అని చెప్పి కేవలం 10 ఎకరాకు 10,000 రూపాయల నష్టపరం చెల్లిస్తామని వార్తలు వస్తున్నాయి తప్ప ఆ 10,000 కూడా తమకు దేనికి పనికిరావని చెప్పి ఇటు ప్రధానంగా తమకు ఎరువులు ఇటు రైతు బంధు ఇవ్వడం కాదు, తమ నష్టపోయిన పంటకు నష్టపరం చెల్లించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇటు ఈ తాము ఎంతో పెట్టుబడి ఇచ్చి తప్పు చేసి మరి తాము వ్యవసాయం చేస్తున్నామని చెప్పి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో తాము వ్యవసాయం చేస్తున్నామని చెప్పి గత కొన్ని రోజులు కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా నష్టపోయామని చెప్పి తమకు నోటికొచ్చిన పంట, చేతికొచ్చిన పంటను కూడా నీటి పాలైందని చెప్పి ఇప్పుడు ప్రధానంగా ఆవేదన చేస్తున్నారు. ఇలా 10,000 ఇస్తే తమకు పూర్తిగా నిండదని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎకరానికి 50,000 ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి దీనికి వ్యతిరేకంగా కూడా ఇటు నిజామాబాద్ జిల్లాగా రూరల్ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లాలో కావచ్చు చాలా మంది రైతులు ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కూడా సక్రమంగా జరుగుతుందని చెప్పి లేదని చెప్పి కూడా అడప కొనుగోలు చేస్తున్నారని చెప్పి లారీలో కొడతా ఉంది, బరదల్లో కొడతా ఉంది చెప్పి కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాటితో పాటు కౌలు రైతు కూడా ఎక్కువ సంఖ్య ఎక్కువ రైతుల కంటే కూడా కౌలు రైతులు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా రైతుల కంటే కూడా కౌలు రైతులు వారి దగ్గర నుంచి తీసుకొని వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఎక్కువ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే ఎంతమంది కౌలు రైతులు నష్టపోయే అవకాశం, దానికి సంబంధించిన అంచనాలు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ సంస్థతో పాటు ఇటు కౌలు రైతులు కూడా ఎక్కువగా మంది ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం మీద మక్కువతో అనేక మంది కొన్ని ఎకరాలు ఇతర భూస్వాముల వద్ద ఉండి తీసుకొని మరి వ్యవసాయం చేస్తుంటారు. అయితే వీరికి ఎలాంటి రైతు బంధు రైతు బీమా రాదు. వచ్చిన రైతు బంధు కూడా ఎవరైతే దానికి సంబంధించిన యజమాని ఉన్నారో యజమానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా ఇటు కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు కూడా పూర్తిగా నష్టపోయారని చెప్పి పరిహారం విషయంలో కూడా ఉన్నట్టు రైట్. కౌలు రైతులు కూడా ఆదుకుంటామని కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. కౌలు రైతులు కూడా నష్టపోయే నష్టపరిహారం రైతుల జాబితాలో చేస్తాం. వారికి కూడా రైతులకు ఎలా అయితే ఇస్తున్నామో, ఎవరైతే పంట తీసుకొని ఒకళ్ళ భూమి దగ్గర తీసుకొని చేస్తున్నటువంటి కౌలు రైతులు కూడా అదే స్థాయిలో న్యాయం చేస్తాం, వాళ్ళకి పరిహారం కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో నిజంగా అలాంటి లెక్కలు కానీ జరిగితే న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా. పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకు ఇటు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కౌలు రైతులు కూడా పూర్తిగా ఇటు పెట్టుబడి పెట్టి అప్పు చేసి మరి వ్యవసాయం చేస్తుంటారు. పూర్తిగా ఇటు ఇంత మూడడంతో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ఇంతవరకు గత 6 సంవత్సరాలుగా చూసినట్లయితే వీరికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. వీరికి ఎలాంటి ఆర్థిక సాయం ఇటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇటు వీరికి ఆదుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి లాభం చేకూరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు వీరు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా తాము పూర్తిగా ఇటు పెట్టుబడి పెట్టాము, పూర్తిగా నష్టపోతున్నాము. దీని ఇటు కౌలు రైతు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విషయంలో కూడా తమ ఆదుకుంటారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి తమ బాధను తమకు ఎకరాకు 50,000 చెప్పుకున్నా కూడా ఇవ్వాలని చెప్పి కూడా వీరు కౌలు రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. రైట్, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.